ఓకే 30 సెకండ్స్ చాలు బిగ్ బాస్, ఎక్కువ అవసరం లా. ఏ సాంగ్ అయినా 30 సెకండ్స్ చాలు, ఎక్కువ అవసరం లా. ఫస్ట్ నేను చండాలంగా వేయాలి కదా. దాన్ని ఫన్ గా జడ్జ్మెంట్ వర్డ్స్ లోనే జరిగింది, డాన్స్ పర్ఫార్మెన్స్ కదా. వద్దన్నారుగా మార్చేసారు. బిగ్ బాస్ హంగామా రేపు రామా మేము. ఫేస్ ఆఫ్ కాదా, సెపరేట్ సోలో. ఓకే రెడీ చూసా అమ్మాయి ఎండింగ్ మీరు ఇలా ప్లాన్ చేసాం కదా. ఎక్కడ చేసావు? ఫస్ట్ ఎవరు చూద్దాం? సరే గౌతమ్ నేను ఆల్మోస్ట్ 30 చూస్తాను. ఫస్ట్ పోండి. రెడీ బిగ్ బాస్ నుంచి. ఓకే హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 హంగామా. అందరం కలిసి టాలెంట్ చూపిద్దామా. నేను మీ యాంకర్ టేస్టీ తేజ. ఈరోజు ఒక గొప్ప టాలెంట్ షో జరగబోతుంది మన బిగ్ బాస్ సీజన్ 8 లో. అండ్ ఈ యొక్క టాలెంట్ షోని మనకి జడ్జ్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? చెప్తానా? ఈ క్యూరియాసిటీ ఇలాగే మెయింటైన్ చేయండి. చెబుతున్నా, అతను డాన్స్ చేస్తాడు సర్వనాష్, వచ్చేస్తున్నాడు అవినాష్. టీ కాఫీ ఇప్పుడు ఏమవుతుందమ్మా? యాంకర్ మీద చేద్దాం. సార్ నేనే యాంకర్ సార్, ప్రొడక్షన్ నాది కాదు సార్. మీరే యాంకర్? సారీ నేను షో చేయట్లేదు. ఏమైంది సార్? లేదండి, నాకు యాంకర్ అని చెప్పారు, ట్యాంకర్ అని పెట్టారు ఇక్కడ. యాంకర్ సార్ అంటే ఫస్ట్ బడ్డింగ్ యాంకర్ అంటే ఒక లైక్ ఎస్ ఒక స్మార్ట్, ఒక హాట్, అలా ఒక లైక్ స్టైల్ చూడాలి సార్. జడ్జి ఎలా ఉన్నారు, యాంకర్ కూడా అలాగే ఉంటారు సార్. అడ్జస్ట్ చేసుకోండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకోటి సార్, మీతో పాటు కో జడ్జి కూడా ఉన్నారు సార్. ఒకసారి ఏమన్నారు? కో జడ్జి. కో అంటే గుర్తొచ్చింది, నాది 6th నుంచి 8th స్టాండర్డ్ వరకు కో ఎడ్యుకేషన్. అంటే కో ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉండడం. కో ఇంకో గుర్తొచ్చింది అంటే నేను 7th స్టాండర్డ్ లో మా ఫ్రెండ్స్ తో కలిసి కో జడ్జి అంటే మీరు కూర్చుంటే మీతో పాటు ఇంకొక జడ్జి వచ్చి నేను అది మాతో పాటు ఇంకో జడ్జి వస్తుంది చెప్పొచ్చు కదా. కో జడ్జి ఆ జడ్జి ఎందుకండి ఇవన్నీ? జడ్జిగా పెట్టడం మాది సార్, బుద్ధి ఎక్కువ. ఓకే అండి, జడ్జి అంటే మీరు నాకు ఆర్డర్ ఆ జడ్జిలే వద్దు. ఓకే నెక్స్ట్ కో జడ్జి ఎవరు వస్తున్నారు? సారీ కో జడ్జిగా ఎవరు వస్తున్నారో తెలుసా? చెబుతా దెయ్యాల్లో ఉంటుంది శాకిని డాకిని, మన ముందుకు వచ్చేస్తుంది రోహిణి. ఏమైందమ్మా కాదు? నెక్స్ట్ మూవీలో సాంగ్ కంపోజ్ చేస్తున్నా. ఈ స్టెప్ కంపోజ్ చేయండి, కూర్చోండి ఫస్ట్. ఈడెవడు? సర్వనాష్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవినాష్ టాస్ గెలిచోకటి ఇంతగా. మీరు నాతో పాటు ఒక నిమిషం ముందు ఇంటర్వ్యూ చేసుకోండి. రోహిణి గారు నా దగ్గర 8 balls ఉంది. నా దగ్గర ఒకటి ఉంది. ముందు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అవును, టచ్ అప్ తర్వాత యాంకర్ని పిలవండి. చెప్పాలి కదా షోకి వచ్చింది ఆలోచించేదాన్ని. ఎన్ని షోస్ చేశానో తెలుసా? లంచ్ బ్రేక్ ఎప్పుడు అడిగాను? ఎప్పుడు లంచ్ బ్రేక్? ఇది అయిపోగానే కొట్టేస్తాం. ఫస్ట్ నాకు పని చేయి, షో మధ్యలో మళ్ళీ నాకు చెప్పడానికి అవ్వదు. 4 కేజీలు మటన్, 5 కేజీలు చికెన్, ఇంటికి తీసుకుపోతారమ్మా? 6 చేపలు. లేదు, లంచ్ కి. ఓకే, పంటలు వేసుకుని అమ్మాయిల అబ్బాయి చెప్పండి. బోర్లా పడితే నాది, నాకు తిరగా పడితే నాది. ఓకే కానీ ఏ ఊర్లో తెచ్చిండ్రా వీళ్ళు? నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో
మరి ఓకే దాంతో ఫోన్. ఆ. ఇప్పుడు ఫస్ట్ మన ముందుకు టాలెంట్ చూపించడానికి వస్తున్నాడు. హోటల్లోకి వెళ్ళగానే తిరగానే కట్టాల్సింది బిల్లు మనకు ముందుకు వచ్చేస్తాడు నవీను. అబ్బాయి 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 నేను చూపిస్తాను కూర్చోరా. జాతర అనుకుంటుంది ఇది. Excuse me. జాతర అనుకుంటున్నా చూపించినా? నా చూపించిన నా స్టెప్ చూపించిన నేను నా స్టెప్ చూపించిన పిలుస్తాను అబ్బాయి చెడు చేయమ్మా ఒక్క నిమిషం. ఏం చేయాలి టాలెంట్ అదే ఒక నిమిషం సార్. మన ఆవిడ దగ్గర ఉన్న టాలెంట్ ఒకటే చేయలేడు, తోడుగా ఇంకోటి ఉంటే బాగా చేస్తాడు. కదా చిన్న డౌట్ ఇప్పుడు తోడంటే మజ్జిగ లేదు మన దగ్గర. వీడి పేరైనా డాకినా రోహిణి. సారీ రోహిణి. నీ పేరేంటి? అది నా చిన్న డౌట్ అబ్బాయి సాయంత్రం సెగ్గట్లే అలా లేపాడు లేదు సార్ నేను పడుతున్నాను సార్. శాస్త్రి బాబు పెట్టినప్పుడు అట్లా. మాకు క్యారీ ఆన్ చేసి పైన ఇది ఓకే రైట్ సార్ ఇతను చేసే సారీ ఎక్స్క్యూజ్ మీ అంటే ఏదైనా చేస్తాడా? ఏదైనా చేస్తాడు. ఏం చేయాలి? ఎనీ టాలెంట్? ఎవ్రీ టాలెంట్ వాషింగ్ క్లీన్ చేయమని చెప్పండి. ఇదిగో ఇప్పుడు ఈయన టాలెంట్ ఆయన ఒకడే కాదు, ఆయనతో సమూచి ఇంకొకటి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ ఫేస్ ఆఫ్ పెడదాం. ఓపెనింగ్ మిరపకాయ బజ్జీ అలాంటిది ఏమైనా ఉంటుందా? సమబుజ్జి అన్నారు కదా మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ. అమ్మో. యా. ఇక్కడ అర్థం కావట్లేదు. అయ్యయ్యో. ఒక్క నిమిషం నాతో కాదు నీ టాలెంట్. సార్ ఇతని టాలెంట్ ఏంటంటే కింద పడుకొని పైకి లేపుతాడు సార్. ఎందుకు పడుకోవడం ఎందుకు లేవడం ఎందుకండి లెగవటానికే పడుకుంటాడు. ఓకే రైట్ వెరీ గుడ్. ఓకే ఈయనతో పాటు పడుకోవడానికి ఇంకో అబ్బాయి వస్తున్నాడు. ఇది టాలెంట్ షో ఉన్నారు. టాలెంట్ షోనేనా? కూర్చో కూర్చో. మరి అబ్బాయి ఇంకొక అబ్బాయి పడుకోవడం దాని అంటే ఇగో సపరేట్ గా ఆయన ఏం చేస్తారంటే ఇదిగో ఇది మీరు వద్దులండి, నేను చేయలేదు అలా కాదులేండి. ఆయన పిలిపించండి. చూడ్డానికి చిరాకు. వద్దండి. నన్ను పిలుస్తారండి మీరు. సరే. ఓకే చెబుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఈయనతో పోటీ పడతాను గెలుస్తున్నారు తెలుసా? మొన్న అవినాష్ అన్న గెలిచింది గౌతమ్, ఈ రోజు వస్తుంది గౌతమ్. నా బంగారు కొండ. ఆల్ ది బెస్ట్. కప్పి ఇచ్చేద్దాం. ఏయ్, అప్పుడే కప్పేటి మొదలెట్లా ఇంకా? ఇచ్చే మీరు వేసుకోండి తీసుకోండి కప్పిచ్చేస్తాను. కాదు కాదు, అబ్బాయి చూస్తుంటే టాలెంట్ బాగానే చేసేలా ఉన్నాడు, కప్పి ఇచ్చేద్దాం. ఇచ్చేసింది మొదలెట్టాలి, మొదలెట్టినాక ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసి నీ ఆంటీకి ఏమి ఇవ్వాలి మరి? నాకెందుకు, అబ్బాయికి ఇచ్చేద్దాం. బాగున్నాడు. లేదు మీరు వేసుకోండి. ఇంకా ఏంటో పుట్టప్పుడు ఏనివాడు కానీ మాత్రం చేసుకొని బంగారు. ఇద్దరికి వద్దులే, వాడికి ఇచ్చేద్దాం. ఏంటి ఇచ్చేది? ఇద్దరు కలిసి చేస్తారు. ఎవరు ఎక్కువ ఎందుకు చేస్తారు అనేది పందెం. వాళ్ళెవరిలో బాగా చేస్తే వాళ్ళు విన్ను. చేస్తాడు ఇచ్చేద్దాం. చేసేటట్టుగా అనిపిస్తుంది. లేడా? ఇప్పుడు అమ్మ ఆయన చెప్తాడు ఏం చేస్తాడు కానీ నువ్వు జడ్జి నేను జడ్జి, నా ఇష్టం నాది, నీ ఇష్టం నువ్వు జడ్జి అయితే మేడం 8 balls ఓకేనా? మేడం ఒకటి నువ్వు చెప్పరా బ్యాడ్జ్ ఓకేనా? అవినాష్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళారు. వేస్తాడు బాగా. గో వెళ్ళిపోండి ఇంకా. జడ్జి దగ్గరగా పరిశీలించాలి. దగ్గరగానా? లేకపోతున్నాడు. ఒక నిమిషం బెడ్షీట్ ఏమంటారా అమ్మా? ఇక్కడ నేను ముఖం పెడతాను. ఒక నిమిషం గౌతమ్ బాబు ప్రాబ్లం లేదు, అర్జెంట్ అయితే. బ్రదర్ ఒక్క నిమిషం. మనం ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ చాలా ఇబ్బంది పడుతుంది నీకు. నేను సరేగా చేసేది మరి. ఒక 100 అయినా చేసిందా? 100 నా బొంద చేసాను. 4 సార్లు వంగిలేసావు. 100 ఎక్కడ చేసావు? ఒకటి 2 అయినా చేసిందా? చేసిండు బాగా చేసిండు. ఆయన 102 చేసిండు. వీళ్ళకి ఏమన్నా అరే అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా. పిల్లలు ఎక్కడి నుంచి? పిల్లలు ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి, ఆయన సూర్యాపేట నుంచి. సూర్యాపేట. వరంగల్ మనదే ఇక్కడ అమ్మకొండ దగ్గర కదా. తప్పించేద్దాం ఈయనకి. ఎందుకు? ఒక్క నిమిషం. మీకు ఇందాక చెప్పలేదు యాక్చువల్గా కెమెరా వైపు చూడండి అన్ని వైపు. ఓకే డన్లే. యాక్చువల్గా మీ అందరికి ఇందాక చెప్పలేదు నేను. మనవాడికి ఇందాక చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పండి. ఓకే చూస్తానికి మనవాడు ఎంత బలిష్టంగా ఉంటాడులే కానీ ఇతని బ్యాక్ స్టోరీ వింటే కళ్ళం. అదే వాష్రూమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు.
బ్యాక్ స్టోరీ అన్నారు. బ్యాక్ స్టోరీ అంటే ఇక్కడ బ్యాక్ స్టోరీ కాదు, మనోడు బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అమ్మా, గ్రౌండ్ ఆ గ్రౌండ్ కాదు. ఒక్క నిమిషం, మీ అందరి ముందు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. అందరి ముందు ఒక ట్రాజడీ, తన లైఫ్ లో జరిగిన ఒక ట్రాజడీ మీ అందరి ముందు చెప్తాను. వచ్చాడు మనకి ఓకే. చెప్పండి చెప్పినాక ఏడవాలి, ముందే ఏడవకూడదు. ఓకే ఓకే, రెడీగా ఉన్నారు? నాకు 100 ఎకరాలు బేసిక్ గా మన వాడిది ఎంత పూర్ బెడ్రూమ్. నేనేం చేయలేదు. సరే ఏడుస్తున్నారా? ఆయన ఎంత పూర్ అంటే అందరికీ కప్పు ఇరికిద్దాం. ఏంటమ్మా ఒక నిమిషం, ఈయన చాలా పూరు, వీళ్ళ బ్రదర్ పూరు, వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా పూరే. అమ్మా, మీ తోటమాలి పూరేనా? తోటమాలి కూడా పూరే. అంతమంది సినిమా గుర్తొస్తుంది. అదే నాకు గుర్తొస్తుంది. ఉండండి, అంతమంది పూర్ ఫ్యామిలీకి ఈయన పూర్ బ్రదరు. 25 లక్షల పైకున్న ఆయన దగ్గర. 25 లక్షలు కప్పిచ్చేద్దాం. కప్పిచ్చేద్దాం. కప్పిచ్చి కప్పులు అనుకున్నా కనబడుతున్నావు. కప్పు అంటే ఇంకా రావద్దా? సార్ కూల్, సరే సరే కూల్ కూల్. ఇది జస్ట్ ఫస్ట్ టాలెంట్, ఇంకా దీని మించిన టాలెంట్లు చాలా ఉన్నాయి. అబ్బాయి ఏమనంటే ఒక నిమిషం, ఈ ఇద్దరు అబ్బాయిలు బాగా బాగా పడుకుని ఛాలెంజ్ చేసి ఇతను చూస్తే చాలా బాధగా ఉంది. ఇద్దరిని పంపించేసి కొత్త వాళ్ళని వచ్చేసి సరే ఓకే. ఆయన దీన స్టోరీ పంపించేది పాపం ఎంత పూరు. నేనైతే నా తరపు నుంచి ఒక 15 రూపాయలు నేను ఇస్తాను అబ్బాయికి. 15 రూపాయలు నాది బ్రదర్, 15 రూపాయలు ఎవరైనా ఇస్తారు, కానీ నేను నా సైడ్ నుంచి సైడ్ నుంచి అన్నారు చిన్న అదే చూస్తున్నా. నీకోసం 16 రూపాయలు. ఒక నిమిషం ఒక్క నిమిషం. ఓకే చూసుకో, ఆ 100 రూపాయలు జాగ్రత్త ఉండాలి. ఓకేనా? తోటమూల జాగ్రత్త. ఒక్క నిమిషం. ఏం చేస్తామమ్మా? నాదే నంబరు, షో అయ్యాక ఫోన్ చేయి. నెంబర్ కూర్చోండి మీరు. సార్ కూర్చుంటే నెక్స్ట్ వాళ్ళకి చెప్పండి మేడం. ఇక్కడే ఉండు, ఎక్కడికి ఇక్కడే ఉంటా. ఇట్స్ ఓకే. వరంగల్ భయ్యా, నేను బాగా ఆడండి వచ్చి మన బాగా ఆడి. సరే, అబ్బాయి పార్షియాలిటీ 16, నాకంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చాడని వంగాడు. రైట్. ఓకే. థ్యాంక్ యూ. బాబు ఇక్కడే కూర్చో. మేడం ఓకే మేడం. ఏమి అబ్బాయా? ఓకే ఓకే మేడం. షో నేనేమన్నాను? అంత షో చేయకనా అబ్బాయి అన్న. విష్ణుప్రియ మిత్రులు అంటే అది మీరు అన్నీ. సరే ఇప్పుడు సరే అబ్బాయి. అమ్మాయిలు లేరు, మేము ఇద్దరే ఉన్నాం. అరే ప్రేరణ అంటారా? ఆంటీ అన్నారు విష్ణుప్రో. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టాలెంట్ ఎవరో తెలుసా అండి? వారం వారం పెడతారు నామినేషన్ ప్రక్రియ. మన ముందుకు వచ్చేస్తుంది విష్ణుప్రియ. ఉండవయ్యా. ఓకే ఓకే అమ్మా. ఓకే అమ్మా, నువ్వు చర్చలుగా ముందుకెళ్ళాలని చెప్పేసి అలా ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెనక్కి వెళ్తుంది. వచ్చేయండి జడ్జి గారు. ఆవిడ ముందుకెళ్ళాలా, మీరు ముందుకెళ్తున్నారా? మీరు వెనక్కి ముందుకెళ్తారు. ఒక నిమిషం పంపించండి, కప్ప ఇంటికి ఇచ్చేద్దాం. టాలెంట్ చూడండి ముందు. ఈవిడికి తపలం వచ్చేద్దాం. ఒక నిమిషం, ఈవిడ టాలెంట్ సార్ మామూలు టాలెంట్ కాదు సార్. ఏం చేస్తుంది? ఏమైనా చేస్తారు సార్, ఏమైనా చేస్తుంది. ఒక్కసారి జరీ 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 అంటే మరి నోరు జారుతున్నట్టున్నారు, ఏమైనా చేస్తుందా? టాలెంట్ డాన్స్ అప్పుడే చెప్పు. ఎంత జారారో తెలుసా అండి? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని ఇద్దరు కలిసి తెగజారేశారండి. ఇబ్బంది, అబ్బాయికి ఇచ్చేద్దాం. సాంగ్ ఒకసారి ఏమండి, నీకు పోటీగా కావాలా? ఏది చేయాలి కానీ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది ఇక్కడ. జాగ్రత్త చేయండి. మీరు అడ్డుకుండకూడదు మెయిన్. నేను వెళ్ళిపోతాను అసలు అక్కడికి. ఎందుకంటే మీరు అడ్డుగా సాంగ్ ఏమైనా వస్తుంది పంచగట్టి లేకపోతే మమ్మల్ని పాడుకోమంటే ఏదైనా సాంగ్ వేసినా పర్లేదు, ఏదో 30 సెకండ్స్ చాలు. 5 minutes ఆగుతాం బిగ్ బాస్. మీరు లోపు పాట వేస్తుంటే వేయండి, లేకపోతే మేమే పాడుకుంటాం.
సర్లే ఇక వచ్చా ఇంతకుముందు చేశారు ఎప్పటి సాంగ్ ఇదే ఫస్ట్ నాకు ఇచ్చేద్దాం. వాళ్ళ లేడీస్ అండి టైలర్స్ నువ్వు ఉన్నమ్మా షో దగ్గర. బటన్స్. అది లాస్ట్ క్లైమాక్స్ అది. ఓకే మీరే ఏమండి ఆ జారే పాట మీరే పాడుకుంటూ జారండి. అది కాకుండా వేరే ఏదో ఒకటి ముందుకు జారండి. ఓకేనా? ముందుకు మేడం. సూపర్. బా దొరికిందా? మై గాడ్ దొరికిందా? ఏదో పడేసుకుంటున్నా. స్టేజ్ మొత్తం తిరిగి వెతికే. మీరు ఎత్తుకుతున్న టాలెంట్ నేనే. ఒక్క నిమిషం అమ్మా, నిజంగా అద్భుతమైన కరాటే ఇది. ఇంత టాలెంట్ ఉందనుకో. ఇది కరెక్టే కదా? కొంచెం ఉంటే చచ్చి. కన్సిడర్ మ్యామ్. ఓకే ఓకే ఓకే. అమ్మాయిలు వద్దు, అబ్బాయిలు ఆడికి ఇచ్చేద్దాం. నేను ఇప్పుడు అమ్మాయి మాట్లాడలేదు. ఒక్క నిమిషం ముందు ఆవిడ చేసిన జడ్జిమెంట్ ఏంటి? నేను చెప్తాను. ఫస్ట్ జడ్జిమెంట్ ఏంటి సార్? ఫస్ట్ ఆవిడ అడగండి. మేడం చెప్పండి. ఫస్ట్ నేను అడగండి. ఫస్ట్ ఆయన అడగండి. లేదు ఫస్ట్ ఆవిడ అడగండి. ఆయన అడగండి ఫస్ట్. మీరు ఆవిడ అడగండి. ఎవరో కూర్చోండి. అమ్మా బాగా చేసే మీరు చెప్పండి. మరి చెప్పండి ఎవరో ఒకరు. అదే మీరు చెప్పండి. వెరీ గుడ్. ఆయన నాకు ఏమనిపించింది అంటే ఆ ఇద్దరు అబ్బాయిలకి ఈ అమ్మాయికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ అబ్బాయిలు ఇక్కడిక్కడే ఊగారు, కానీ ఈ అమ్మాయి అది ఆమె చూసినటువంటి ఆ లెగ్స్ లో ఆ పవర్ ఉంది కదండి. నా దగ్గర 8 balls ఉన్నాయి, కానీ మీరు ఒప్పుకోవాల్సిన అవసరం అమ్మాయి ఒక నిమిషం. అమ్మాయి కొద్దిగా ఒక చోటు ఉంటే అందం, అర్థమైందా? చుట్టూ తిరిగి డింగ్ 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 అంటే అది అందం ఉండదు. నాట్యం అంటే నెమలి లాగా అటు ఇటు అన్నయ్య నేను కూడా డాన్స్ చూపిస్తాను. నానా ఇస్తారా? బాబు బాబు మీ మమ్మీని తీసుకొని సైడ్కి బయటికి వెళ్ళండి. అన్నయ్య నేను కూడా డాన్స్ చేసి చూపిస్తాను. అన్నయ్య చూపిస్తాను. ఇంతలా చేయొచ్చు, తర్వాత వేయలేదనుకోండి పరుగు. ఒక నిమిషం ఇస్తా అవకాశం ఇస్తా. ఫస్ట్ మీరు కూర్చోండి. నేను కూడా మీరు యాంకర్ కదా, వచ్చేయండి. రెడీ. థ్యాంక్ యూ. మళ్ళీ అమ్మాయి ఎక్కువ గెంత, అర్థమైందా? ఓకే చూపిస్తు. నా టాలెంట్ కి నా కాలు మీద పడిపోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, చాలా అద్భుతంగా చేశాను. చాలా బాగా చేశాను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మా మణికొండ కుప్పలు కూడా. కానీ అమ్మాయి అసలు చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ అర్థం కాదు. కూర్చోండి. ఎవరు కూర్చో. నాకు కూర్చోండి. బాబు అంతలా ఏడుస్తుంది. ఏమిరా ఇది చర్చిలో మీరంతా నువ్వు ఉండరా. ఓకే ఓకే కూర్చో. ఓకే బాబు పాత్రయం డాన్స్ చూపిస్తా. సారీ పాత్రయం. ఒక నిమిషం ఆ బాబుతో డాన్స్ చేపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. నీకు నెక్స్ట్ కప్పిచ్చే ముందే డాన్స్ కప్ అంటాను అమ్మా. ఏం ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే
కదా అతను చూపు దూరం ఉండరా ఎప్పుడురా వీడు ఇందాక నుండి అతను టాలెంట్ చూపిద్దామని తాపత్రయపడుతున్న యువకుడు ఉత్సాహవంతుడు పుత్రుడు అయినటువంటి గౌతమ్ కృష్ణకి అవకాశం ఇద్దాం. ఓకేనా, రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్. మ్యూజిక్ నానా ఒక్క నిమిషం. ఏంటంటే ఇది ఊగుతున్నావు డాన్స్ అంటే ఇది చూడండి పక్కకెళ్ళి దులుపుకొని వచ్చే తర్వాత డాన్స్ ఏది దులుపుకుంటున్నావు కదా ఏమైనా ఉందా? అది డాన్స్ అండి. ఓకే, ఇదే మ్యూజిక్. ఒక నిమిషం జడ్జి సార్, ఒక నిమిషం. మా జడ్జి గారు ఏం బాగా చేసిందని. ఇప్పుడు ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ ముందే చూసుకోవాలి మేమండి. ఏంటి సార్? ఇప్పుడు మీకు అంత షూ టైట్ అయినప్పుడు ఇప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నాను కదా మీరు. అది మీరు బయట ఇప్పేసుకొని రావాలి. ఇక్కడికి వచ్చినాక షూ ఇప్పడానికి మీరు అంత ఇబ్బంది పడవద్దు. అదేందా మీకు నాకు తెలిసి షూ టైట్ అయిపోయినవి. అండ్ ఇట్స్ ఓకే, చాలా బాగా చేశాను బా. చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేసావంటే చాలా బాగా చేశాను బా. చాలా బాగా చేశాడు. కప్పు తీసుకురా. కప్పిచ్చేది నాకు అర్థం కాదు. చాలా మంది ఎక్క తక్కువ చేస్తావు ఎందుకో ఎందుకోవచ్చా నెక్స్ట్ టైం ఆ మూమెంట్ చేసేటప్పుడు ఇది ఎక్కువ ఏమైందంటే నేను డాన్స్ లో నీకు అన్ని మూమెంట్స్ నేర్పిస్తా. ఇప్పుడు ఎవరు పిలవాలి? పిలిచేదండి ఇప్పుడు అమ్మాయిలు చేస్తారు కదా, అబ్బాయి పిలు. చేసింది అబ్బాయి. ఇద్దరు ఉన్నారు ఇంకా అందంగా పిలవాలి. ఇంత అదే చూస్తున్నాను. ఇప్పుడు దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంట్ చూసారు. ఇప్పుడు నేను చూపిస్తావా? నాకు అసలు లేదు. ఇప్పుడు వస్తున్న టాలెంట్, అయ్యో ఇది టాలెంటా, దీన్ని టాలెంట్ అంటారు, ఇది కూడా ఒక టాలెంటేనా అనే విధంగా టాలెంట్ చూపించడానికి ముందుకు వస్తున్నారు. ఎవరు తెలుసా? ఇవన్నీ చూపించడానికి ముందుకు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు తెలుసా? చెబుతాను ఉందన్నా. ఇంట్లో ఏదైనా చేస్తుంది సవరణ, వచ్చేస్తుంది మన ప్రేరణ. ఏడేదో చేస్తుంది చాలా. చెప్పాడా ఇది టాలెంట్ అనిపించరా? చేసింది మా అమ్మాయి. నిజంగా అవుట్ ఫిట్ చాలా అదిరిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా ఈమె రెట్రో స్టైల్ డాన్స్ అనమాట. ఏం పాట తెలుసా? పుట్టింటోళ్ళు తరిమేశారు ఆ పాట. రెడీ? ఓకే, 3, 2, 1 3, 2, 1 మ్యూజిక్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశారు, పట్టుమని పదారెళ్ళరు, నా సామి కట్టుకుంటే ముడే ముళ్ళు. కట్టుమని కట్టుకుంటే ముడే ముళ్ళు. అయ్యో పాపం పాపాయండి, జింక చక్కం జింక చక్కం. సైలెన్స్. వెళ్ళిపోయింది. దూరం కూర్చో. అమ్మాయి కూర్చోబెట్టని అమ్మాయి పైన వాటర్ నిజంగా ఏమైందండి? ఏం కాదు, ఆగండి ఒక నిమిషం. ఇంకా ఉంది టాలెంట్. ఏదో అయినట్టు. ఇది కూడా టాలెంట్ సార్, అద్భుతమైన టాలెంట్, సూపర్. చేసేసి ఏం చేసిన చూసారా? ఫస్ట్ కూర్చోండి. అమ్మా టాలెంట్ అమ్మా, కూర్చోబో. అమ్మో ఎంత టాలెంట్ అమ్మకి. సరే, ఇప్పుడు నీకు డాన్స్ నేను చెప్తానా, పిలుస్తాను. ఒక నిమిషం చెక్ షర్ట్ వేసుకొని ఇలా కూర్చున్నాడు కదా. షో ఇది. అబ్బాయిని పిలిపించండి. సరే మీరే పిల్లలు, మీకు కావాల్సిన వాళ్ళని. ఓకే, అబ్బాయిని చూస్తే వస్తాయి ఎక్కిల్. ఇప్పుడు వస్తున్నారు ఎక్కిల్. ఓకే, ఏమైందమ్మా?
ఒక్క నిమిషం ఈ అమ్మాయి చెప్పండి అతనా లేకపోతే ఇతనా వచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ అట్ ఫర్ బికాస్ వి ఆర్ డూయింగ్ సంథింగ్. ఒక నిమిషం కప్పు ఎవరికి ఇద్దాం? మరి ఈయన ఎందుకు కాదు నీకు? ఊరికే సాసర్ కింద పడి ఉంటాడు అది. ఒక నిమిషం, ఇప్పుడు సగం షో అయ్యింది. ఒక నిమిషం, సగం షో అయ్యింది. ఇప్పుడు దాకా వాళ్ళ టాలెంట్ చూపించి మిమ్మల్ని మెప్పించింది ఎవరు? అబ్బాయి. ఆయన ఓకే, మిమ్మల్ని మెప్పించింది ఎవరు? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మకి ఇచ్చేద్దాం. బ్లాక్ డ్రెస్ ఇంత పార్టిసిపేట్ చేయలేదా? ఇద్దరు చేద్దాం. ఒకరికే సార్ ఇవ్వాల్సింది. ఏదో ఒక రోజు ఆమె తాగుతాయి, ఈ రోజు ఇది తాగుతాయి. సరే, ఈ మైకిల్ టాలెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, నిఖిల్ గారు రండి సార్, రండి. అబ్బాయిని చూడగానే వస్తే ఎక్కిల్ వచ్చేసాడు నిఖిల్. వచ్చారు, వెల్కమ్ సార్. నో, ఒక నిమిషం, ఈయన దగ్గర లేని టాలెంట్ అంటూ ఏమి లేదు. ఎందుకు ఇక్కడ పంపించేది? అది కాదండి, ఇప్పుడు అలా ఆడియన్స్ ప్లీజ్ సెకండ్స్. ఇప్పుడు డాన్స్ కావాలి. డాన్స్ ఒకటి చాలండి. ఒకటి చాలు. ఫాస్ట్ బీట్ స్లోమో ఏం కావాలి సార్ మీకు? ఏదైనా సార్. సార్ రా నుంచి 3 to 1. ఇంకొకటి యాంకర్ గారు, ఆ నలుగురు అబ్బాయిలకి కాంపిటీషన్ పెడదాం. ఎవరైతే పరిగెత్తుకుంటూ ఫస్ట్ స్టేజ్ ముద్దు పెడతారో వాళ్ళు విన్నర్. వాళ్ళకంటే ముందు ఏం పెడితే రెడీ. ఏం పాట కావాలి? ఓకే, ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తున్నాం. మీ అబ్బాయికి మనోహర సాంగ్ ఉంది కదండి, మీరు ఇతన్ని అమ్మాయి అనుకుని చేయండి, ఓకేనా? అది ఎందుకంటే మీరు దీంట్లో ఆరితేరిపోయి ఉంటారు మాకు తెలుసు. ఎందుకంటే మీ యొక్క సకల కళాభా వల్లుడు మీరు వల్లప్పుడు మార్చుంటారు. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7పెద్దలు తడుపుకుంటున్నాడు. యాంకర్ గారు నేను అనుకోవచ్చా? జస్ట్ అది మేము పడుకొని ఉండాలి ఆయన. అదే చేయాలా? పడుకుంటే బాగా బాగుంటుంది. ఓకే, నేను నేనేం చేయకూడదు, మొత్తం అనే చేయాలని చెప్పు. రెడీ? నేను జస్ట్ అమ్మాయిలో నుంచుంటాను అంతే అంట. అమ్మా బ్రదర్, అమ్మాయిలాగా అన్నారు, వెనక నుంచి ఏదో అమ్మా వచ్చారు. ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, సరే. ఓకే, మనోహర సాంగ్ పోయండి. అమ్మ జారుతున్నది, అమ్మ జాగ్రత్త గో. మనోహర నా హృదయముని ఓ మరువనిగా మరచిన అదేనని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటానా పైకి రాదా? కాదు అబ్బాయి సేమ్ డాన్స్ కప్పించేస్తున్నా. కప్ప అబ్బాయికి ఇవ్వాలి. నేను ఈ అబ్బాయికి ఇవ్వాలి. జడ్జ్మెంట్ తీసుకోవాలి ఫస్ట్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఫర్ ది కోర్స్. నీకు ఇప్పిస్తా, కప్పిస్తా. 50 రోజులు అయిపోయింది. సో మెనీ వేరియేషన్. ఒక నిమిషం, వేవ్ మూమెంట్స్ ఆల్సో. మంచి సార్. ఇది సారీ సార్, థ్యాంక్ యూ. సారీ ఉంటాము, ఇచ్చేసాను సార్. ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్, సారీ ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్?
జడ్జిమెంట్ ముందు కప్పించేద్దామా? ఒక్క నిమిషం ఓకే. మీరు ఏం చేయకుండా అలా నించోవలసిందే. అంటే చూడండి, అతను ఎంత పూర్ అనేది సాంగ్ లో తెలిసింది మాకు. ఎలా? స్నానం చేసిన తర్వాత అతను తూడ్చుకోవడానికి టవల్ కూడా లేకపోతే ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి చేతితో తూడ్చుకుంటున్నారు చూసారా, అక్కడ మీ అర్థమైపోయింది. నాకెందుకు జడ్జి గారు ఇక్కడ బాగా తుడిచేసుకున్నారు, బ్యాడ్ అయిపోతుంది. మనం బ్యాడ్ అయిపోయిన పర్లేదు, వాళ్ళు bad అయిపోయారు. ఆయన అంతేకాకుండా ఆయన అంతేకాకుండా ఆ అబ్బాయి వాళ్ళ పాపని ఎత్తుకొని, మీకు ఏంటంటే పాప కదా ఈ అమ్మాయి. సార్ లవర్ అమ్మాయి ఊహించు. ఓ సారీ అండి, చెప్పాలి కదా ముందే. చెప్పాలి కదా. అంటే మాకేంటంటే పాప పడిపోతుందేమో లేచినట్టుంది, మూమెంట్ సార్, వేవ్ మూమెంట్ అది. కానీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుంది ఇతను ఈ అబ్బాయి? అతను 90 days, 86 days తెలుస్తుంది, తెలుస్తుంది. మా అంటే 14 రోజులు అయినా దాని తర్వాత మీరు వెళ్ళొచ్చి మీరు మీ యొక్క యాక్చువల్లీ మీరు ఈవెంట్స్ ఇస్తా అన్నారు కాబట్టి మనం చేద్దాం. యూకి వెళ్ళి చాలా ఈవెంట్స్ మనం చేయాల్సింది. నీ డాన్స్ కి 25 రూపాయలు నా డాన్స్ కమ్మా. ఆయనకి ఇతను కూడా చేశారు కాబట్టి మీ డాన్స్ కి అవకాశం, చర్చలు మీ డాన్స్ కి ఒక గోకర కొంచెం గోకులు పడుతుంది. థ్యాంక్ యూ అండి, తర్వాత ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకే వెళ్ళిపోవచ్చు. బాబు అమ్మా అయిపోయారు అందరూ. అబ్బాయి నెంబర్ తీసుకో. ఇంకా పర్సనల్ లాస్ట్ ఒక నెంబర్ తీసుకుంటే చెప్తాను. ఓకే అండి. అబ్బాయిని పిలండి. పృథ్వీ ఫేస్ ఆఫ్ డైరెక్ట్ గా ఏంటి? డైరెక్ట్ ఫేస్ ఆఫ్ ఏంటండి బాబు, పార్టిసిపేట్ చేయకుండా. వెయిట్, జడ్జి నేనా నువ్వు? మీరే. అరుస్తావేంటి? సారీ మేడం. చెప్పేది నువ్వు. ఓకే మేడం. ఓకేనా? అబ్బాయిని పిలిచి డైరెక్ట్ ఫేస్ ఆఫ్ పెట్టండి. ఫస్ట్ ఆ అబ్బాయి అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి ఆ అబ్బాయిని ఫేస్ ఆఫ్ పెట్టాలి, అంతే. అర్థమైంది మీకు? ఏంటి పెట్టండి, లేదు అబ్బాయిలు అమ్మాయి. అంత పెట్టడం మొదలండి ఇక్కడ. ఫస్ట్ ఒక అబ్బాయి జడ్జి నేనా ఇడ? సారీ. ఎవరు కావాలి మీకు? ఏంటిది సెలెక్ట్ చేసుకుంటున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయా? లేదండి, ఇక్కడ అర్థం ఉంది, చూసుకుంటున్నాను. బా లిస్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ తన టాలెంట్ చూపించడానికి వచ్చేస్తున్నారు. ఎవరు తెలుసా అండి? ఇంట్రడక్షన్ ఇస్తావు నువ్వు, తిరిగి చూడు సార్. మీరందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ ఫన్ యాక్టివిటీ ముగిసింది. థ్యాంక్ యూ బికాస్ లవ్ యూ. మీరు ఇచ్చిన మాటలు టైం తిట్టాడు కదా. థ్యాంక్ యూ. ఆల్ గైస్ సూపర్. క్రేజీ Thank you for your cooperation, everyone. వెరీ నైస్. మీరు వచ్చిన వెల్యువేషన్ తెలియని ఎనర్జీ వచ్చింది అదే చాలా రోజు మనలో చూస్తే ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్. కొత్త ఫ్లోనే ఇంతసేపు ఫ్లోలో ఉండి చేయడం నైస్. యు ఆల్ ఆల్సో డిడ్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ ప్రియా. కంటెస్టెంట్స్ కూడా క్యూట్ గా. ఇది అదే చూస్తారా పోయి చేస్తా. చేయమని ఒకసారి. అంతేగా ఏంటి దుర్కుంటుందా? ఇది బాగుంది సార్. నేను నిల్చున్నా స్టెప్ మాకు తింటా ఫాస్ట్ వచ్చి వెనకాలకి వెళ్ళిపోతున్నావు. వెళ్ళాలి. వెనక్కి వెళ్ళకుండా ఎలా వెళ్తా? అర్థమని ముందుకు వెళ్ళాలంటే కుదరదు. అప్పుడప్పుడు ఎనక్కి కూడా వెళ్ళాలి. రేటు కుక్కర్ పిల్లలు కుక్కర్ పిల్లలు బాగున్నారు. సేమ్ థింగ్ సేమ్. I'm doing the same thing. Okay అయ్యా. బిగ్ బాస్ థ్యాంక్ యూ. కనబడదు ఇలా థ్యాంక్
లెక్క కనబడుకున్నాడు. చేసావు అది అది అవినాష్ గారు. చేసావు లిఫ్టింగ్ కప్పు అవినాష్ గారు చేసుకున్నానే లోపల పట్టుకోలేదు, టీ తాగాడు. ఫస్ట్ ఇద్దరు అతుక్కున్నారు కదా ఇలా అనుకున్న లోపల ఎగిరావు కదా ఇంకా అలాగే ఎత్తుకొని ఆగేశారా నైస్ మా ఎవ్రీవన్ సూపర్. క్రేజీ పృథ్వీ మిస్ అయిపోయా నెంబర్. పృథ్వీ మిస్ అయిపోయింది నంబర్ నవ్వుతూనే ఉన్నాడు నవ్వుతూనే ఉన్నాడు ఏం చూడు ఎలా నవ్వుతున్నాడు అంట. సడన్ గా బాగా వచ్చింది. ఇది అప్పుడు ఎందుకు అనిపించాలి నువ్వు చూడు 5 మధ్యలో ఉండి 3 7 10 2 8 10 9 1 10 4 6 సింపుల్ లాజిక్ ఏం మనకు అర్థం కాలే నాకు అంటే సెంటర్ పాయింట్ 5 నేను పెట్టేసిన నేను పెట్టూరుకు వచ్చే గంట కొట్టిన పిక్చర్ లెక్క ఇగో 5 మధ్యలో పెట్టి 5ని చూడకుండా 5ని కన్సిడరే చేయకుండా జస్ట్ పక్క పక్కకు 10 వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడు అది మెదడుకి అంటలే ఇగో 5 ఇగో చెప్తా చూడు నేను చెప్పేది నువ్వు 5 మధ్యలో పెట్టినాక 5 నేను ఏం చేస్తా తెలుసా 4 5 5 ప్లస్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయకుండా 5 ఈజ్ 5 సి ఒక ఈక్వల్ నేను 5 ముందు పెట్టేసిన నేను జస్ట్ ఇట్లా ఒకవేళ ఆలోచించి ఉంటే గెలిచి ఇగో 5 చూడు 5 మధ్యలో మర్చిపోయి జస్ట్ 5ని మర్చిపోయి ఇగో 6 4 10 7 2 10 3 7 10 9 1 10 అర్థమవుతుందా జస్ట్ ఈజీ లాజిక్ 15 కావాలంటే 5ని మధ్యలో నేను పెట్టిన నేను ఇట్లా అన్ని 3 లెక్కలు వేసిన 3 లెక్కలు వేయకుండా 5ని ఒక్కటి మర్చిపోయి 3 7 10 9 1 10 చూడు దీని ఒక్కటి మర్చిపో 4 6 10 2 8 10 బేసిక్ ఇంకా సింపుల్ చెప్తా 5 మధ్యలో పెట్టావా నేను పెట్టేసిన 5 మధ్యలో నంబర్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 8 9 ఇది బేసిక్ అలా పెట్టుకో మిక్స్ చేసి పెట్టినప్పుడు అలా పెట్టుకో సెంటర్ పాయింట్ కంపల్సరీ 5 నేను చెప్తున్నా క్లీన్ గా విను 5 1 2 3 4 5 6 7 8 9 5 పెట్టేసి 1 5 9 అది ఇక్కడికి వచ్చింది 7 5 3 అది ఇక్కడికి వచ్చింది ఏంటిది 1 2 3 4 5 6 7 8 9 అని పెట్టుకుంటే 5 మధ్యలో సెంటర్ అయిపోయింది నీకు ఆల్రెడీ డయాగనల్ ది ఒక నంబర్ దొరికి రెండు డయాగనల్ దొరుకుతుంది ఏంటి 1 ఉందా 1 ప్లస్ 5 ఎంత 6 ప్లస్ 9 ఎంత 15 1 5 9 1 5 9 ఇక్కడ ఉందా అది ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దొరుకుద్ది 2 డయాగనల్ దొరికితే ఇది సెట్ చేసుకోవచ్చు తర్వాత తిప్పుకొని నేను తిప్పినా నేను ఇగో విను మొత్తం విను ఇది ఇక్కడ ఉండే ఇది ఇక్కడ ఉంటే 1 5 9 ఇక్కడికి వచ్చింది ఇక్కడ 3 ఉంటుందా 1 2 3 లో 3 అనుకో 5 7 పెద్ద ముచ్చడా గంట ఆలోచించకుండా ఇంత ఈజీ చూడు 5 ఒకటిని మర్చిపోయి బయట అంతా 10 పెట్టాలి ఇంత ఈజీ చూడు 5 ఒకటి మర్చిపోయినాం అనుకో 9 1 10 2 8 10 3 7 10 ఇది ఒక్కటి మర్చిపోనా ఇది ఉంది కదా ఇది ఉంది కదా కానీ చూడు ఇది కూడా చూడు 5 మర్చిపోతే 1 9 10 8 2 10 ఇట్లా ఇది ఏది ఇది కరెక్ట్ కన్ఫ్యూజ్ విన్నా అను చెప్తా నీకు చెప్తావు ఏమైనా వేరే టాస్క్ వస్తే నేనేమన్నా ఇక్కడ 9 నంబర్స్ ఉంటుంది కదా 1 ఇక్కడ పెట్టి 2 పెట్టి 3 4 5 6 7 8 9 అని పెట్టుకుంటే నీకు 2 సీక్వెన్స్ ఆల్రెడీ దొరికింది ఏంటి 1 5 9 ఇక్కడ ఉంది చూడు ఓకేనా దొరికిందా నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ డయాగ్నల్ ఏం దొరుకుతుంది 7 5 3 ఓకేనా ఇది నీకు దొరికిన తర్వాత నువ్వు సెట్ చేయాల్సింది ఈ కార్నర్ ఇది అయిపోతే నీకు సెట్ చేయాల్సింది ఇది 4 గో అప్పుడు జరపాలా ఇప్పుడు ఇది 3 ఇక్కడ ఉంది ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా నువ్వు చెప్పాల్సింది ఈ 4 కార్నర్సే కదా అప్పుడు 6 ఇక్కడ వేస్తావు అది ఈజీ అది కదా దట్ ఈస్ మై పాయింట్ జస్ట్ ఇవే 4 జరపాలంటున్నావు నువ్వు అదే అర్థమైంది నువ్వు చెప్పిన నంబర్లు వచ్చినాక బయట 4 కార్నర్స్ అదే ఇటు పెట్టి అదే 1 2 3 4 5 6 7 8 అని పెట్టి సెంటర్ 5 ఇవ్వు దట్ ఈస్ మై పాయింట్ నేను ప్రేరణ చెప్పా అది ఫుల్ చెప్పొచ్చు కదరా అంటే సెంటర్ 5 అప్పుడు ఇంకేం నేను ఫీల్ చేసిండ్రు వచ్చేసాను ఆమె 7 చేసింది టోటల్ 7 క్వశ్చన్ చేస్తే ఒక్క దానికోసం అదే అర్థమైందా అందరూ ఏం చేశారు ఈ ఫైన్ అన్ని కూడా తిప్పారు నేను మధ్యలో పెట్టినా నేను పిక్చర్ని నేను మధ్యలో 5 పెట్టి 4 అయిపోయినాయి వచ్చి పెట్టిన కాడికి నేను ఎంత ఫాస్ట్ ఒకవేళ ఈ నంబర్స్ ని 1 2 3 4 5 6 7 8 9 పెట్టుంటే నించుని చూడు
ఇది ఇది దొరికింది రెండు డయాగ్నల్ 1 2 3 4 5 6 7 8 9 159 159 ఓకే ఓకే ఇక్కడ 7 ఉంటాయి కదా 753 మధ్యలో పెట్టి ఓకేనా ఇది ఇది అయిపోయింది అనుకో ఇది అయిపోతే నీకు 4 నంబర్స్ తోనే కన్ఫ్యూజ్ అవుతుంది అప్పుడు అదే డార్లింగ్ ఇప్పుడు ఈ 759 ఏదైతే 35 ఇంకోటి ఏమన్నా 357 అన్నావు కదా 357 ఇట్లా ఉంటది. అవును అదే చెప్తున్నా ఇది సెట్ అవ్వాలి. నేనేమంటున్నా అప్పుడు ఇదొకటి సెట్ అయిపోయిందా ఇదొకటి సెట్ అయిపోతుంది. అవును నువ్వు సెట్ చేయాల్సింది ఏంటి ఇదొకటి అయిపోయింది. అప్పుడు నీకు ఈ సీక్వెన్స్ వస్తుంది. నువ్వు ఇదే నంబర్ చూడు కానీ విను 951 ఇక్కడ ఉందా 753 ఇక్కడ ఉంది అది చూద్దాం. ఇది ఇక్కడ ఉంటే ఇది అటు ఇటు మారు ఉంటుందా నీకు తెలుసు అర్థమైంది. అది చూసినా 5 ఇక్కడికి వచ్చింది 7 ఇక్కడికి వెళ్ళిందా 9 ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చింది. అంటే ఈ సెగ్మెంట్ అటు ఇటు అవుద్ది. ఇది మారదు ఈ సీక్వెన్స్ మారదు అంతే. నేను ఫస్ట్ ఏం చేసినా తెలుసా 159 పెట్టినా పెట్టినా ఇట్లా నేనేమన్నా అంటే 1 2 3 4 5 6 7 8 9 పెడితే రెండు డయాగ్నల్ దొరుకుతాయినా ఆ డయాగ్నల్ నువ్వు ఇలా చేసుకుంటే మిగిలిన నువ్వు సెట్ చేయాల్సింది 4 కార్నర్స్ వేసుకోవాలి. రావద్దా తెలివి. అదే నువ్వు అట్లా కన్ఫ్యూజ్ చేసి పెట్టినప్పుడు నువ్వు సెట్ చేసుకో 1 2 3 4 5 6 7 8 9 అని పెట్టుకో. నీకు అప్పుడు ఈజీ. ఆల్రెడీ రెండు డయాగ్నల్ వస్తుంది. ఆ రెండు డయాగ్నల్ ఇలా ఉంటాయి కదా ఆల్రెడీ ఉన్నప్పుడు నీకు 4 సెట్ చేయాలి. ఆ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ డయాగ్నల్ ని మార్చే తప్ప ఇది మార్చొద్దు. దట్స్ ద పాయింట్. నేను 5 ని మధ్యలో పెట్టుకున్నా తెలివిగల్లోని 4 ఏనా దాని తర్వాత వచ్చి బెల్లి కొట్టినా నేను అక్కడ అరుస్తున్న చూడు నా బేల్ వద్దు నా బేల్ అని. ఎందుకంటే నాకు ఏ నంబర్స్ ఏంటి అనేది నాకు సెంటర్ నంబరు మాత్రం 1 5 అని ఉంటుంది లేదా 6 అని ఉంటుంది అని కన్ఫ్యూజన్ ఉండే. 5 అని నేను ఫస్ట్ నాకు కన్ఫ్యూజన్ ఉండే. ఇగో విను మొత్తం 9 పెట్టినా మొత్తం విను 5 అయి ఉంటే లేదా 6 అయి ఉంటాయి అనుకున్నా ఫస్ట్. ఈ నంబర్స్ అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ ఇలా క్యాలిక్యులేట్ స్టార్ట్ చేశాను. తర్వాత నువ్వు పరిగెత్తుకుని వస్తే నేను 90 చూసి కొట్టు అన్న. నేను ఒకవేళ ఆగితే చేసేటోండి కావచ్చు ఫస్ట్ రౌండ్ లోనే. మధ్యలో ఫస్ట్ 9 పెట్టినా దాని తర్వాత 5 పెట్టేసిన బాదాప్తి గేమ్ అయినట్టే. కానీ చేయలే ఇంకా మూమెంట్. మ్యాథ్స్ లో వీక్ ఏం చేస్తాం ఇక. నీడ పెడితే 9 అవ్వదు. క్రేజీ. మళ్ళీ గేమ్ పడితే మళ్ళీ అట్లనే కష్టం అవుతుంది. వేరే నంబర్ ఇస్తే మళ్ళీ దిమాగులు అన్ని నంబర్లు తిరగాలి. దానికి ఒక మధ్యలో వేరే నంబర్ వస్తుంది. గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983717 కి మిస్ తొందరపాటు వల్ల నీకు బ్లాక్ స్టార్ దొరికిందో దొరుకుతుంది. నువ్వు అట్లనే ఉన్నావు కదా.
దొంగ నేను అది తయారవనా చూస్తున్నా, ఎందుకంటే అది అట్లా ఏం పెడతలేరు కదా, దీనిపైన ఉంటాను. మళ్ళీ తయారైనాక అట్లాంటి గేమ్ ఏమైనా వచ్చింది అనుకో, అట్లాంటివి ఉన్నది. ఇప్పుడు నాకు బాల్ పిక్చర్ ఉంటే ఏమో బాల్స్తో ఏమైనా అబాకస్ లెక్క ఏమైనా పెడతారా అండి? మళ్ళీ మ్యాథమెటిక్స్ వీక్. ఆకలేస్తుంది. ఆకలేస్తుంది. నేను చేసిన పుణ్య కార్యక్రమాలు వచ్చిన వారిని సద్వినియోగం చేసుకోవాలి. నేను ఎందుకు చేయట్లేదు, వచ్చినప్పుడు డ్రెస్ చేసుకోవాలి, తర్వాత నాకు మంత్లీ ఇంత వచ్చిందా, నా ఖర్చులు వచ్చినాయా, నా ట్రిప్ వచ్చినాయా, ఇంతే చాలు, ఎక్స్ట్రా వద్దంటే ఇప్పుడు నుంచి